నేను నిన్ను స్తుతించేదా. యెహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతించేదా. హల్లెలూయా 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 హల్లెలూయా. యెహోవా నా శత్రువులను నాపై సంతోషింపనీయక. యెహోవా నా శత్రువులను నాపై సంతోషింపనీయక. నీవు నన్ను ధరించినందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. నీవు నన్ను ధరించినందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. యెహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతించేదా. యెహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతించేదా. యెహోవా పాతాళములో నుండి నా ప్రాణము లేవదీసితివి. యెహోవా పాతాళములో నుండి నా ప్రాణము లేవదీసితివి. నేను సమాధిలోకి దిగకుండగా నీవు నన్ను బ్రతికించితివి. నేను సమాధిలోకి దిగకుండగా నీవు నన్ను బ్రతికించితివి. యెహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతించేదా. యెహోవా నా Escucho.
యేసుని వాక్కు నిత్యము నిలుచు. ఏమి మారినన్ కొలుకొలు భూమ్యాకాశములు గాతించిన మారాదు పలుకు యేసుని వాక్కు నిత్యము నిలుచు. ఏమి మారినన్ పలుకొలు భూమ్యాకాశములు గాతించిన మారాదు పలుకు ప్రార్థనలో ఉన్నప్పుడే పాట అయిపోయేలోపు వచ్చి కూర్చోవాలి. ప్రార్థన అయిపోయేసరికి పాట మొదలుపెట్టినప్పుడు ఇక్కడ ఉందా, లేని పక్షాన్ని కొట్టొద్దు, డిస్టర్బెన్స్ అయిపోతుంది. లేదా నువ్వు ఈ పద్ధతి తీసుకెళ్ళి పొద్దున ఒకసారి పెట్టి సరిపోయింది, డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది చాలా. పిల్లగానే రావాలి ఇవన్నీ అక్కడ కూర్చోవాలి. ప్రార్థన అయిపోగానే పాట మొదలుపెట్టే అక్కడ ఉందా. అర్థమవుతుందా? అర్థమవుతుందా? లేకపోతే కొట్టొద్దు. పిల్లలు అటు ఇటు తిరిగి తిరిగి కూర్చోండి, తిరిగి కూర్చోండి, అంతే ఉండాలి అయిపోయేదాకా. మళ్ళీ గోడ కానుకున్నావు అంటే రోహిత్ బాగోదు ఈసారి, ఇంకోసారి నువ్వు కూడా అవి ఇటువైపు తిరిగి కూర్చోండి అంతే. వాక్యం వినండి శ్రద్ధగా, దేవుని వాక్యాన్ని వింటాం. దేవుని వాక్య భాగంలో నుండి ప్రభువును మనం ఆరాధించడానికి కొరకై ప్రభు మనతో మాట్లాడలాగున మొదటి సమూయేలు 16వ అధ్యాయం. మొదటి సమూయేలు 16వ అధ్యాయం. ఫస్ట్ సామ్యూయల్ చాప్టర్ 16. మొదటి సమూయేలు 16వ అధ్యాయము 10వ వచనము, 11వ వచనము, 12వ వచనాలు కలిసి చదువుకుంటాం. మొదటి సమూయేలు 16వ అధ్యాయం 10వ వచనం, 11వ వచనం, 12వ వచనాన్ని కలిసి మనం చదువుకుంటాం. యెషయి తన 7 కుమారులను సమూయేలు ఎదుటికి పిలవగా, సమూయేలు యెహోవా వీరిని కోరుకోలేదని చెప్పి, నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయిని అడగగా, అతడు ఇంకనూ కడసారి వాడున్నాడు, అయితే వాడు గొర్రెలను కాయిచున్నాడని చెప్పాను. అందుకు సమూయేలు, నీవు వారిని పిలువనంపించుము, అతడు ఇక్కడికి వచ్చే వరకు మనము కూర్చుందామని యెషయితో చెప్పగా, అతడు వారిని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చాను. అతడు ఎర్రనివాడును, చక్కని నేత్రము గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే అందరు చదవాలా, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వారిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా. ప్రార్థన. బలవర్తమానం కొరకు ఈ మాటలు ఆశీర్వదించు, ముద్రించు. లేదండి నా జీవితంలో నన్ను కూడా ప్రభా మీరు మరణము నుండి, జిగటగల దొంగ ఊపి నుండి, నాశనకరమైన గుంట నుండి, దయల తండ్రి సమాధిలో నుండి నా ప్రాణాన్ని విమోచించిన దేవా, నా ప్రాణనాథుడవు, నా ప్రాణాన్ని విమోచించిన వాడవు. మరణము, పాతాళము, దయతండ్రి మృత్యువు, శత్రువులు నా కుటుంబాన్ని చుట్టుముట్టినప్పుడు ప్రభా, నా యొక్క శత్రువుల విషయమై
సంతోషింపనీయక నా కుటుంబాన్ని నువ్వు బ్రతికించినందుని బట్టి మిమ్మల్ని ఆరాధిస్తున్నాను. దేవా, మీకు మొరపెట్టినప్పుడు మీరు అనుగ్రహించిన స్వస్థతను బట్టి మిమ్మల్ని ఆరాధిస్తున్నాను. గోతులోనికి దిగిపోతే ఎవరు నిన్ను ఆరాధించగలరు ప్రభా? ఎవరు మిమ్మల్ని సేవించగలరు? దావీదు రాజు అంటున్నాడు, మన్ను నిన్ను స్తుతించునా? దేవా, నిజమే, మన్ను మిమ్మల్ని ఎలా స్తుతించగలదు ప్రభు? అయితే మట్టి మానవునిలో మీ జీవం ఉన్నది కనుక, మీ ఆత్మ ఉన్నది కనుక మీ రూపంలో మానవుడు నిన్ను ఆరాధించగలడు. మమ్మల్ని ఒక మేలుకై జ్ఞాపకం చేసుకొని ధైర్యతని మట్టివారమైన మాలో జీవం ఉంచి దేవా, మీ వాక్యం ద్వారా ఆరాధించడానికి ఇచ్చిన ప్రవచనాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. కుటుంబాన్ని బ్రతికించారు, అపాయం తప్పించారు, మరణం నుండి తప్పించారు. బలవర్తమానంగా ప్రభు మనతో మాట్లాడడానికి దేవుడు మనకిచ్చినటువంటి వర్తమానము, దేవుడు ఎవరిని చూస్తున్నాడు? చెప్పండి నాతో పాటు, దేవుడు ఎవరిని చూస్తున్నాడు? లేదా ఎలాంటి వారిని ఆయన చూస్తున్నాడు? అలాగా ఎలాంటి వారిని ఆయన చూస్తున్నాడు? లేదా దేవుడు ఎవరిని కోరుకుంటా ఉన్నాడు? దేవుడు ఎవరిని కోరుకుంటా ఉన్నాడు? దేవుడికి ఎలాంటి వారంటే ఇష్టం? దేవుడికి ఎలాంటి వారంటే ఇష్టం? ఒకవేళ నువ్వు పొడుగ్గా ఉంటేనో, లేదా అందంగా ఉంటేనో, లేదా మంచిగా చదువుకొని ఉంటేనో, లేదా ఆస్తిపరుడు అయితేనో, లేదా ధనవంతుడు అయితేనో, నువ్వు ఒక యోగు అయితేనే దేవుడు నిన్ను కోరుకుంటాడా? ఒక అబ్రహాం అయితేనే దేవుడు నిన్ను కోరుకుంటాడా? లేకపోతే ఒక దానియేలు లాంటి వాడైతే దేవుడు నిన్ను కోరుకుంటాడా? అయితే ప్రభు ఎవరిని కోరుకుంటా ఉన్నాడు? దేవుడు ఎవరిని ఇష్టపడతా ఉన్నాడు? దేవుడు ఎవరిని ఇష్టపడతా ఉన్నాడు? ఈ మధ్యాహ్న సమయన దావీదు జీవితంలో నుండి, ఎవరు జీవితం చెప్పండి? దావీదు జీవితంలో నుండి కొన్ని పాఠాలు, దావీదు యొక్క జీవితం నుండి కొన్ని పాఠాలు మనం నేర్చుకొని, దావీదు ఏ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు దావీదును కోరుకున్నాడు, ఏ స్థితిలో నుండి దావీదును దేవుడు ఏర్పరచుకున్నాడు, నీవు నేను కూడా ఏ స్థితిలో ఉన్నాం, మనం ఏ స్థితిలో ఉంటే దేవుడు మనను కోరుకొని ఆయన పని కొరకై ఆయన వాడుకోగలడు. ఈ చిన్న తలంపులు చూసుకొని మనము దేవుని వాక్యాన్ని ముగించుకోవడానికి ఇష్టపడతాం. చూడండి, మొదటి సమయంలో 16వ అధ్యాయము 11 చదవండి. 11 వచనం, మొదటి సమయంలో 16:11. నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయాను అడగగా, అతడు ఇంకను కడసారి వాడున్నాడు, అయితే వాడు ఏం చేస్తున్నాడంట? గొర్రెలను కాయిస్తున్నాడు. అమ్మా, ఏ క్వాలిఫికేషన్స్ ఉంటే దేవుడు కోరుకుంటాడు మనను? ఏమి చదివింటే దేవుడు కోరుకుంటాడు? ఎలాంటి విద్యాభ్యాసం ఉంటే దేవుడు కోరుకుంటాడు? ఎలాంటి పట్టా మనం కలిగి ఉంటే, నువ్వు ఎంటెక్కో బీటెక్కో లేదా ఆటెక్కో ఈటెక్కో చేస్తే దేవుడు నిన్ను కోరుకుంటాడా? దేవుడు ఎవరిని కోరుకున్నాడు ఇక్కడ? అమ్మా, ఎవరిని పిల్లలు వినాలి, ఎవరినొస్తారు? ఎవరిని కోరుకున్నాడు చెప్పమ్మా? ఎవరిని కోరుకుంటాడు చెప్పండి? ఎవరమ్మా? ఎవరంటే అయినా ఈ వాజ్ ద లీస్ట్ మ్యాన్ ఇన్ ద ఫ్యామిలీ, ఈజ్ ద యంగెస్ట్ మ్యాన్, కడసారి వాడు. ఎలాంటి వాడు అంటే చెప్పండి? కడసారి వాడు, ఆఖరి వాడు. ఎవరు ఇక్కడ?
దావీదును మనం చూస్తున్నాం. దావీదుకు ఎంతమంది కుమారులు ఉన్నారు ఇక్కడ చూడండి. ఇక్కడ మనం చూసినప్పుడమ్మా చదవండి 6వ వచనం చదవండి. 6వ వచనం వారు వచ్చినప్పుడు అతడు ఎలియాబును చూచి చాలు ఎలియాబు అయిపోయాడు. తర్వాత 8వ వచనం చదవండమ్మా. 8వ వచనం ఎవరు? యెషయి అబినాదు రెండోవాడు. 9వ వచనం చదవండి. యెషయి షెమ్మాను పిలువ ఎంతమంది అయినారు ఇప్పటికీ? 3 అయిపోయారు. తర్వాత మనం చూస్తే దేవుడు అంటున్నాడు అబినాదాబును పిలిచిన, తర్వాత ఎలియాబును పిలిచిన, తర్వాత షెమ్మాను పిలిచిన. ప్రభు ఏం యెషయి క్షమించండి సమయాలు అంటున్నాడు వీరిని నేను కోరుకోలేదు అంటున్నాడు. యెహోవా ఇతన్ని కోరుకోలేదన్నాడు. యెషయి తన 7 మంది కుమారులు పిలిచాడు. ఎంతమంది అమ్మా? 7 మంది. హౌ మెనీ సన్స్ హీ హ్యాడ్? 8 మంది కుమారులు అయితే ఇక రాయబడిన రీతిగా ఇక్కడ రాయబడిన రీతిగా ఏంటంట 7 మందిని పిలిచాడు. అయితే ఇంకెవరున్నారంట? 7 మందిని పిలిస్తే ఈ 7 మందిని దేవుడు ఏం చేయాలంట? కోరుకోలేదంట. వారు హైట్గా ఉన్నారంట, బలంగా ఉన్నారంట. అందుకే ఆయన అన్నాడు మనుషుడు పై రూపమును లక్ష్య పెట్టునుగా. నువ్వు నేను పై రూపాన్ని లక్ష్య పెడతాం. ఈ లోకము యొక్క పద్ధతులు, ఆచారాలు, లోకానుసారమైన జీవితాన్ని బట్టి నువ్వు నేను మనుషుని ఇష్టపడవచ్చు. చర్చిల్ని ఇష్టపడేవారు, మీటింగ్లు ఇష్టపడేవారు. అమ్మా క్రైస్తవుల్లో మంచి సభలు ఏంటి చెప్పండి? మంచి సభలు. వాళ్ళు నిలబడి స్టేజ్లో పాట పాడి వాక్యం చెప్పేదానికే లక్షలు ఖర్చు పెడుతున్నారు. ఎంతమ్మా? లక్షలు. ఏంటి చెప్పండి? అవన్నీ ఏంటి? లైట్లు ఇలా మెరుస్తూ ఉంటాయి. ఏంటమ్మా? లైట్లు ఇలా అంటూ ఉంటాయి. జిగ్ ఏంటి చెప్పండి అమ్మా? పెళ్ళిళ్ళలో ఆ లైట్లు పెడతా సీరియల్ సెట్స్. పాతకాల సినిమాల్లో డిస్కో పాటలకు వేసేవాళ్ళ లైట్లన్నీ. ఏంటమ్మా? డిస్కో పాటలకు, రొమాన్స్ పాటలకు, అవమానకరమైన పాటలకు ఏం పెట్టేవాళ్ళు? రకరకాల డీజెన్స్ పెట్టేవాళ్ళు. ఇప్పుడేమో క్రైస్తవుల్లోనికి ఒక 2 అమ్మ పాస్టరయ్య పాటలు పాడేదానికి లక్షలు స్టేజ్ కొరకు ఏం చేస్తున్నారు? ఖర్చు పెడతా ఉన్నారు. అయితే దేవుడు అలాంటి వాటిని ఏం చేయట్లేదంట? కోరుకోవట్లేదు. అలాంటి వాడిని ఇష్టపడట్లేదు. అట్లాంటి వాడిని ముద్ర వేయలేదు. అయితే దేవుడు ఎలాంటి వారిని కోరుకుంటున్నాడు? దేవునికి ఎలాంటి వారు కావాలా? ఎలాంటి వారిని దేవుడు చూస్తున్నాడు దానికి దావీదు ఒక చక్కని పాఠముగా, చక్కని ఒక దర్శనముగా, చక్కని ఒకటువంటి లేదా ఒక వ్యక్తిగా అక్కడ దావీదు కనపడుతున్నాడు. 12వ వచనం లేదా 11వ వచనం రాయబడింది. అతడు ఇంకను కడసారి వాడున్నాడు. అయితే వాడు ఏం చేస్తున్నాడంట? అమ్మ ఏం చేస్తున్నాడు చెప్పండి? పిల్లలు చెప్పండి, ఏమన్నా చెప్పండి. ఏం చేస్తున్నాడు అతను? గొర్రెలను కాయిస్తున్నాడు. నాతో పాటు చెప్పండి, గొర్రెలను కాయిస్తున్నాడు. మనం పిలిచిరే ఇంట్లో, మనం పిలిచిరే నువ్వు గొర్రెలు కాయిపోరా అంటే మనం ఏమని చెప్పండి? ఏనాయనా నీకు ఎట్లా కనపడుతున్నాం మేము? నేను గొర్రెలు కాసేవని కనపడుతున్నానా? నేను బర్రెలు కాసేవని కనపడుతున్నానా? కొంతమంది గ్రామాల్లో మంచి ఆస్తి పనులు కూడా, పేరు ప్రఖ్యాత కలిగిన వారు కూడా, భూస్వాములు కదా, స్కూల్ పోయి కాలేజీ పోయించిన వెంటనే లుంగి కట్టుకొని అంత కర్ర తీసుకొని ఏం తోలుకొని పోవాలా? హే అని పోవాలి. ఏంటి చెప్పండి? బర్రెలు వాడు ఏమనేదానికి లేదు. బర్రెలు తోలుకొని పోవాలా? ఉదయకాలం అయితే ఏం చేయాలి చెప్పండి? పశువుల పాకులు ఏం చేయాలయా? తట్ట పట్టుకొని పేడలు తీయాలా, తర్వాత బకెట్ పట్టుకొని గంజు తోడాలా, మళ్ళీ చెరువు కాలువ తీసుకెళ్ళి పశువుని ఏం చేయాలా? పీసు పెట్టి కడగాల. అన్ని నేను చేయను నాన్న అంటే వానికి ఏం లేదు చెప్పండి. అయితే అలాంటి విధేయులు ఎవరు చెప్పడమ్మా? అలాంటి విధేయులు. అయితే దావీదు కూడా కరసాడివాడు, ఆఖరివాడు, యవనస్తుడు, బాలుడు, తండ్రి అయినటువంటి యెషయి మాటకు లోబడి దావీదు నువ్వు వెళ్ళు, అరణ్యానికి వెళ్ళు. ఎక్కడికి వెళ్ళమన్నాడు అమ్మా? అరణ్యానికి. కాలేజీకి వెళ్ళమనిలే. ఏంది ఏమన్నామ్మా? కాలేజీకి నువ్వు చైతన్యకి పో, లేదా నారాయణకి పో, ఇంకోటి ఏంటిమ్మా ఏమేమి ఉన్నాయి ఇక్కడ నాకు తెలీదు. సెయింట్ డాన్స్కి వెళ్ళు, సెంట్రల్ పబ్లిక్కి వెళ్ళు, లోకల్కి వెళ్ళు, ఇంకోటి హైటెక్కి వెళ్ళు. ఏది లేదు. ఎక్కడ పొమ్మన్నాడు ఆయన? నువ్వు అడవికి పో, అరణ్యానికి పో, కొండల్లోకి పో, లోయల్లోకి పో. ఇది ఒక చిన్న మందను నీకు అప్పచెప్తున్నాను. ఒక 100 అప్పచెప్పాడు, 200 అప్పచెప్పాడు. గొర్రె పిల్లల్ని ఏం చేశాడు తండ్రి? అప్పచెప్తే ఈయన ఏం చేస్తున్నాడంట? అరణ్యంలో గొర్రెలను కాస్తా ఉన్నాడు.
ఇక దేవుడు ఇలాంటి వ్యక్తిని కోరుకున్నాడు. అమ్మ ఎవరిని కోరుకున్నాడు చెప్పండి? దేవుడు ఇలాంటి వ్యక్తిని, కడసారి వాడంటే ఎన్నిక లేని వాడు. ఇటు చిన్నోళ్ళేరా, ఈయనకి ఏం తెలుసు ఏమంటే చెప్పండి. ఫస్ట్ ఎవరు వచ్చారంట అభిషేకించడానికి? వస్తే మొట్టమొదటి కుమారుడు ఎవరున్నాడు అక్కడ? అమ్మా ఎవరు చెప్పండి, చదివారు కదా మీరు. ఎలియాబు మొదటివాడు. రెండోవాడు చదవండి అక్కడ 7వ వచనం రాయబడింది కదా. 8వ వచనంలో అభినాదాబు ఉన్నాడు. 3వ వ్యక్తి షమ్మా ఉన్నాడు. అయితే వీళ్ళందరికంటే ఆఖరివాడు దావీదు. కనుక దావీదు కుటుంబంలో ఏం లేదు అమ్మ, ప్రాముఖ్యత లేదు, ఎన్నిక లేదు. దావీదుని ఎవరు పట్టించుకోలేదు. దావీదుకి ఎవరు మర్యాద ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు. దావీదుని గౌరవించిన వారు ఎవరు లేరు. దావీదుని ఇంట్లో ప్రేమించిన వారు ఎవరు లేరు. తిరస్కరించిన వారే, తృణీకరించిన వారే, వద్దనుకున్న వాడే. వాడు ఆఖరివాడు కదా, చిన్నోడు కదా, యవనస్తుడు కదా, మాకంటే ఆఖరిన పుట్టినవాడు కదా అని వాడిని ఏం చేస్తూ వచ్చారు? తృణీకరించి పక్కన పెట్టి ఎక్కడో అడవిలో ఒక చిన్న మందనిచ్చి అక్కడ మేపుకుంటా ఉన్నాడు. గాలికి అక్కడే ఉన్నాడు, వానకు అక్కడే ఉన్నాడు, ఎండకు అక్కడే ఉన్నాడు, చలికి అక్కడే ఉన్నాడు. సింహాల మధ్య, ఎలుగుబండ్ల మధ్య, అడవి మృగాల మధ్య, త్రాసు పావుల మధ్య, అనారోగ్యం మధ్య ఏదొచ్చినా ఆ మందను దావీదు ఏం చేయలేదమ్మా? దావీదు ఏం చేయలేదు, విడిచిపెట్టలేదు. మందను కాపాడుకుంటూ. దేవునికి ఇలాంటి వారు కావాలా? ఎలాంటి వారండి? దేవుని కన్నులు, దేవుని నేత్రాలు, దేవుని చూపు. యెషయిలో 7 మంది కుమారులుంటే వారందరూ ఇంటి వద్ద ఉంటే, ఇంటి వద్ద ఉండే వారి మీదకి దేవుని దృష్టి వెళ్ళలేదు కానీ, దేవుని మనసు వెళ్ళలేదు కానీ, దేవుని మనసు ఎవరి దగ్గరికి పోయిందంట? అరణ్యములో గొర్రెల మధ్య గొర్రెలను కాచుకుంటున్న దావీదు మీదకి దేవుని మనసు పోయింది. దేవుని మనసు పోయింది. దావీదులో దేవుడు ఏం చూస్తూ వచ్చాడు? నమ్మకత్వం చూస్తూ వచ్చాడు. అమ్మ ఏం చూచాడు చెప్పండి? ఫెయిత్ఫుల్నెస్. అంటే మనకు అప్పగించిన పనిలో అని వినాలి ఇక్కడ, పిల్లలు వినాలా? అమ్మా దేవుడు మనకు అప్పగించిన పనిలో దేవుడు ఏం చూస్తున్నాడు? నమ్మకత్వం. నువ్వు కాలేజీకి వెళ్ళినా, నువ్వు స్కూల్కి వెళ్ళినా, మా పిల్లలు వినాలి ఇక్కడ, నువ్వేం చేయాలా? ప్రభువుకు నమ్మకంగా ఉండు. నీ చదువులో నమ్మకత్వం కనిపించు. తల్లిదండ్రులు ఏమో బుక్కులు ఇవ్వాలా, యూనిఫాము, షూసు, సాక్సులు, ఏంటంట అయ్యా ఏం కావాలంటే అన్ని తీయాలా, స్కూల్ ఫీజు కట్టాలా, కాలేజీ ఫీజు కట్టాలా. నువ్వు బుక్కులు పట్టుకొని డుమ్మా కొట్టి చదువుకోకుండా ఆలోచన తిరిగి ఎగ్జామ్ రాసి ఫెయిల్ అయిపోతే ఏం లేదు అక్కడ చెప్పండి? నమ్మకత్వము. అదే దావీదు అలాగా లేడు. దావీదు అలాగా తన మంద అప్పచెప్తే తండ్రి ఆ మందని ఎలా కాపాడాడు? చదవండి మొదటి సమూయేలు 17వ అధ్యాయం 34వ వచనం చదవండి. 34వ వచనం. అందుకు దావీదు సౌలుతో ఇట్లా, నేను నీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెలు నేను కాయిచుండగా, బాగా గమనించండి ఏంటంటే, సింహము ఎలుగుబంటియు వచ్చి మందలో నుండి గొర్రె పిల్లను ఎత్తిపోచుండగా నేను దాన్ని తరిమి చంపి దాని నోటి నుండి ఆ గొర్రె నేనేం చేశాను? విడిపించి తిని అది నా మీదికి రాగా దాని గడ్డం పట్టుకొని దాన్ని ఏం చేశాను నేను? ఏంది పామా, కాక్రోజా, లేదా బల్లె, ఏందమ్మా ఎలక, పిల్ల? వింటారా మీరు? విన్నారా? ఏంటి చెప్పు తల్లి, చెప్పండి. కళ్యాణి, ఒక మేరీ ఏమొచ్చాయండి అక్కడ? చెప్పు మేరీ, చెప్పు ఏమొచ్చాయండి అక్కడ? మీరు వినట్లేదు, ఏం చేయట్లేదమ్మా? బాధపడద్దు. ఇంకా ఎవరు? తల్లి నువ్వు చెప్పమ్మా, ఏమొచ్చాయమ్మా? కుక్క వచ్చిందా? ఏమొచ్చిందమ్మా? చెప్పండి, ఏమొచ్చిందమ్మా? మా పిల్లలు ఏమొచ్చాయి చెప్పండి. ఎలుగు బంటి. నువ్వు చెప్పండి, ఇంకేంటి చెప్పండి అయ్యా. ఏం సినిమాలు ఎప్పుడు చూడలేదా మీరు? చూసారు లేదా పిల్లలు? జూలో చూశారంట. డేవిడ్ అన్న బాగా చెప్పాడు. ఏం చూసారంట? సింహము ఎలుగుబంటి ఎవరి మీదకి వచ్చాయంట? ఎవరి మీదకమ్మా? దావీదు మీదకి. గొర్రెలు కాస్తా ఉంటే గొర్రె పిల్లని ఎత్తుకొని పోవని వచ్చిందంట. ఈరోజు ఆదివారం కదా. ఏ వారం చెప్పండి? ఈరోజు ఆదివారం. లేత గొర్రె పిల్ల అయితే ఎలా ఉంటుంది? మటన్ బాగుంటుంది అనుకునేది ఏమో సింహము. ఏం చేసిందంట? గొర్రె పిల్లని ఎత్తుకొని వెళ్తా ఉందంట.
దావీదు కాపరి. ఏ కాపరి అమ్మా? ఏ కాపరి దావీదు? గొర్రెల కాపరి. గొర్రెలకు మంచి కాపరిని. గొర్రెలకు మంచి కాపరి తన గొర్రెల కొరకు ఏం పెడతాడంట? ప్రాణం పెడతాడు. యేసు ప్రభు గొర్రెలకు మంచి కాపరిగా ఈ లోకానికి వచ్చాడు. దావీదు పాత నిబంధనలో ఒక మంచి కాపరి. తన గొర్రె పిల్లను కాపాడడానికి, మందను కాపాడడానికి, సంరక్షించడానికి, వాటిని భద్రపరచడానికి సింహానికి ఎదురు నిలబడ్డాడు. సింహము చూసి ఏం చేయలేదు ఆయన? పారిపోలేదు. సింహము చూసి ఏం చేయలేదమ్మా? పారిపోక సింహానికి ఎదురుగా నిలబడి. నీ జీవితంలో సింహము లాంటి సమస్యలు వచ్చినప్పుడు, సింహము లాంటి పోరాటం వచ్చినప్పుడు, సింహం లాంటి శత్రువులు నీ మీద గర్జిస్తూ వచ్చినప్పుడు, గాండ్రిస్తూ వచ్చినప్పుడు నేనేం చేయగలం? ఒక దావీదులాగా నిలబడగలమా? క్రీస్తు కొరకు, పరిచర్య కొరకు, సంఘము కొరకు, సువార్త కొరకు నిలబడగలమా? దేవుడు ఇలాంటి వారిని కోరుకుంటా ఉన్నాడు. దేవుడు ఇలాంటి వారి కొరకు చూస్తూ ఉన్నాడు. దావీదులో దేవుడు ఒక ధైర్యాన్ని చూచాడు. దావీదులో దేవుడు ఒక నమ్మకత్వాన్ని చూచాడు. ఎలియాబు చూడలేదు. అమ్మా, ఎవరు చూడలేదు చెప్పండి? అక్కడ ఎలియాబు చూడలేదు, షమ్మా చూడలేదు, అభినాదాబు చూడలేదు. ఇంకెవరంట? దావీదు తల్లిదండ్రులు ఎవరు చూడలేదు, సౌలు చూడలేదు. కానీ అయితే దేవుడు చూశాడు. మన పరిస్థితులు ఈ లోకంలో ఎవరు నిన్ను పట్టించుకోకపోయినా, అయ్యా నిన్ను ఆదరించేవారు ఎవరు లేకపోయినా, ఒక స్త్రీ అబ్రహాం ఇంటి నుండి తరం పడింది. ఆమె పేరేంటమ్మా? హాగరు. ఎక్కడ పోయిందమ్మా? అరణ్యానికి వెళ్ళిపోయింది. ఎడారికి వెళ్ళిపోయి, సముద్రాన్ని ఎడారికి వెళ్ళిపోయి ఏం చేస్తుంది? ఏడుస్తుంది. ఏం చేస్తుంది? ఏడుస్తుంది. అయ్యో ఏమైపోయాయి? నీళ్ళ బుడ్డ అయిపోయింది, నీళ్ళు లేవే, నా కుమారుని ఎవరు బ్రతికిస్తారు? ఇక్కడ నన్ను ఎవరు చూడగలరు? హూ ఇస్ దేర్ టు సేవ్ మై బిలౌడ్ సన్? నా ఏక కుమారుని, ప్రియమైన కుమారుని, ముద్దుల కుమారుని, అబ్రహామునకు పుట్టిన ఈ కుమారుని, ఈ ఇష్మాయిల్ను ఈ యొక్క ఎడారిలో కాపాడేవారు ఎవరు? వాని నాలుకను దాహం తీర్చేది ఎవరు? ప్రాణం పోసేది ఎవరని తల్లి గుండె కొట్టుకులాడుతూ ఉంది. కొడుకు మాని కొరకు ఎవరు చూడలేదని. అయితే ఆకాశం నుండి ఒక దూత రానే వచ్చింది. హాగరు, హాగరు నీకేమొచ్చింది? నీకేమొచ్చిందంటే ఏమంటుంది? అయ్యా నీళ్ళ తెచ్చుకున్నా, నీళ్ళు అయిపోయాయి, నా కుమారుడు దాహంతో అల్లాడుతున్నా అంటే ఆయన అన్నాడు, నీ కన్నులు తెరిచి చూడు. ఆమె కన్ను దేవుడు తెరిస్తే అక్కడే చీలిపోయిన ఒక నది కనపడతా ఉంది, అక్కడే ఒక కుంట కనపడతా ఉంది, అక్కడే ఒక నీటి బుగ్గ కనపడతా ఉంది. అందుకే ఆమె ఒక పేరు పెడుతూ వచ్చింది. ఏమని పేరు పెట్టింది చెప్పండి దేవునికి? అమ్మా ఏంటమ్మా నువ్వెవరు? యువర్ ద గాడ్ ఆఫ్ ద హూ సీయింగ్ ఇన్ డెజర్ట్. ఈ యొక్క అడవిలో, అరణ్యములో, ఈ ఎడారిలో, ఈ మరణ సమయంలో నువ్వు నన్ను చూచిన దేవుడు. నన్ను చూచిన వారు ఎవరు లేరు. అబ్రహాము చూడలేదు, షారా చూడలేదు, మరొకరు చూడలేదు. నన్ను చూచిన దేవుడు అయ్యా. ఆకాశం నుండి వచ్చావు, నీ దూతను పంపావు, నీరునిచ్చావు, నా కుమార్ని నువ్వు మళ్ళా బ్రతికిచ్చావని దేవునికి ఒక చక్కటి పేరు పెట్టింది హాగరమ్మ. ఏ పేరనా? నీవు చూచున్న దేవుడు. చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూచినావు. చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూచినావు. నీ పేరు ఏమిటో ఎరగనయ్యా, నా పేరుతో నీవు పిలిచావయ్యా. ఎంత గొప్ప దేవుడవయ్యా నువ్వు. హాగర్ని ఎవరు చూడలేదు, కానీ అలాంటి వారిని దేవుడు చూచాడు. దావీదుని ఎవరు పట్టించుకోలేదు, కానీ చూడలేదు. కానీ అయితే దేవుడు ఎవరిని కోరుకున్నాడమ్మా? దావీదును కోరుకున్నాడు. వాడు గొర్రెల కాపరే, గొర్రెల దగ్గర ఉన్నవాడే, మేపుకున్నవాడే, అడవిలో ఉన్నవాడే, అనాగరికుడే, చదువు లేనివాడే, మోటివాడే, కొండల్లో లేకపోతే లోయలో తిరిగేవాడు, రాళ్ళు వేసుకుంటూ తిరిగేవాడే. వాడిని ఎవరబ్బా పట్టించుకునేది? వాడిని ఎవరబ్బా ప్రేమించేది? అయితే బైబిల్ దేవుడు, ఆకాశమందున్న దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు ఇలాంటి వారిని ఏం చేస్తున్నాడమ్మా? కోరుకుంటా ఉన్నాడు, ఇష్టపడతా ఉన్నాడు. ఆయన క్వాలిఫికేషన్ ఏమీ లేదు. ఆయన గొర్రెల కాపరి. నువ్వు కూడా ఎలాంటి అనారోగ్య స్థితిలో ఉన్న దేవుని యేసు ప్రభు 12 మంది శిష్యులను ఏర్పరచుకున్నాడు. మొట్టమొదటి కొందరిని పిలిచాడు. ఎవరిని పిలిచాడండి? ఎవరిని పిలిచాడు? మొట్టమొదటిగా పేతురుని పిలిచాడు, సీమోను పిలిచాడు, యోహాను పిలిచాడు. వారు ఏం పని చేసుకుంటా ఉన్నారు అమ్మా? వారి వృత్తి ఏమిటమ్మా? అయ్యా చెప్పండి బ్రదర్స్. దే ఆర్ ద
ఫిషర్మ్యాన్స్ వారు సముద్రములో ఏం చేసి సముద్రమును ఆధారం చేసుకొని వలలు వేసుకుంటూ రాత్రి వేళ నిద్ర మేలుకొని ప్రాణాలు తెగించి చేపలు పట్టుకుంటూ జీవనోపాధి చేసేవారు. వారి దగ్గరికి వెళ్ళాలంటే ఏముంటుంది చెప్పండి? వాసనే. అమ్మ ఏంటి చెప్పండి? ఆదివారం ఉదయం అయితే అక్కడికి వస్తాయి, బ్రిడ్జి కాడికి ఏంటయ్యి ఆటోల్లో చేపలు వస్తాయి. అక్కడ ఒక వాసన అయితే మళ్ళీ పక్కన కటింగ్ చేస్తూ అంటారు. అక్కడికి పోతే ఇంకా ఏమైతే వాసన. అటువంటి వారిని ఎవరైనా ప్రేమిస్తారా? అటువంటి వారిని ఎవరైనా కోరుకుంటారా? అటువంటి వారిని ఎవరైనా చూస్తారంటే మత్తయి సువార్తలో ప్రభు అన్నాడు, రండి నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని ఏం చేస్తాను? మనుషులను బట్టు జాలలుగా చేస్తాను. ఏలియా శిష్యుడు ఎవరు చెప్పండి అమ్మా? ఏలియా శిష్యుడు ఎవరు? వెరీ గుడ్. ఏంటమ్మా? ఏలియా శిష్యుడు ఎలీషా. ఎలీషా ఏం పని చేశాడు చెప్పాలి మీరు. ఎలీషా వృత్తి ఏమిటి? ఎలీషా వృత్తి ఏమిటి చెప్పండి? చెప్పండి అమ్మా. బైబిల్ చదువుతున్నారా మీరు? యవనస్తులారా బైబిల్ చదువుతున్నారా? దేవుని ఆరాధించేది కదా, ఆయన క్వాలిఫికేషన్, ఆయన వృత్తి, ఆయన ఏం పని చేసేవాడు. ఎలీషా ఆయన దగ్గరికి పోయినప్పుడు ఏలియా ఎలా కనపడుతున్నాడు, ఎక్కడ కనపడ్డాడు, ఏం చేస్తూ ఉన్నాడు ఎలీషా? చదువు వచ్చిన పిల్లలు వాక్యం చదవాలి. మీరేం చేయాలా అమ్మా? ఏం చేయాలా? వాక్యము చదువుతాను. నేను ప్రతిరోజు కూడా మీకు చెప్తానే ఉన్నాను, వాక్యం చదవాలా. ఎలీషా ఏలియా దగ్గరికి వెళ్ళేసరికి ఆయన ఏం చేస్తున్నాడంట? ఎద్దులు దున్నుతా ఉన్నాడు. అమ్మ భూమిని దున్నుతా ఉన్నాడు. ఎన్ని దున్నుతున్నాడు? భూమిని దున్నుతా ఉన్నాడు. ఎన్ని ఎరకలు ఇప్పుడు చెప్పండి? ఎక్కడ అన్నమాట రెఫరెన్సు? అమ్మా తీయండి రెఫరెన్సు. మొదటి సమూయేలు 19వ అధ్యాయం. 19వ అధ్యాయము చదవండి. 19వ వచనం చదవండి అమ్మా. మొదటి రాజులు 19వ అధ్యాయం 19వ వచనం. ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 19 వర్స్ 19, పేజ్ నెంబర్ 300. ఎన్ని వందలు చెప్పండి? పేజ్ నెంబర్ 300. ఏలియా అచ్చటి నుండి పోయిన తర్వాత అతనికి షాపాత్ కుమారుడు ఎలీషా కనబడెను. అతడు తన ముందరున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నుచు 12వ అరక తాను తోలుచుండెను. అర్థమైందా అమ్మా? అర్థమైందా? ఎన్ని అరకాలంటమ్మా? అంటే ఎన్ని జతలు ఉన్నాయి అక్కడ? 12 జతలు ఉన్నాయి. అమ్మా ఎన్ని జతలు చెప్పండి? 12 జతలు. 12 జతలు ఎడ్లు ఏం చేస్తున్నాయి? పొలంలో దున్నుతా ఉన్నాయి. ఎప్పుడైనా చూసారా మీరు అన్ని జతలు దున్నడం? నేను కూడా చూడలేదు. ఒక 2, ఒక 3, 4 అంతేనాయ్యా? ఒక 3 కాళ్ళు పోవడం అంటే 6 ఎద్దులు దున్నడం చూడవచ్చు. ఇప్పుడు 12 అంటే ఎన్ని అమ్మా? ఎన్ని? 24. అంటే ఒకే పేరుగా 24 ఎద్దులు దున్నుతా ఉన్నాయి. 12 జతలు దున్నుతా ఉంటే 12వ అరక ఎలీషా ఏం చేస్తున్నాడంట? దున్నుతా ఉన్నాడు. తాను తోలుచున్నాడు. ఇలాంటి వ్యక్తిని వ్యవసాయకుడు ఎవరు చెప్పండి? ఈజ్ ఏ ఫార్మర్. డిసైపుల్స్ ఆఫ్ ద ఫిషర్మ్యాన్స్. డేవిడ్ ఈజ్ ఏ షెపర్డ్. ఒక గొర్రెల కాపరిని, లేకపోతే చేపలు పట్టుకునేటువంటి వారిని, లేకపోతే ఒక వ్యవసాయకుడిని దేవుడు ఏం చేశాడమ్మా? ఏర్పరచుకుని. ఇలాంటి వారిని దేవుడు చూచాడమ్మా. లుదియా దైవభక్తి గల స్త్రీ. ఆమె వృత్తి ఏమిటి అక్కడ? ఆమె ఉదారంగు పొడి అమ్ము తుయ్యతైరా అంటే రంగు పొడి అమ్ముకుంటా బతికేది. ఏం పనేమా అమ్మా? పండగలకు వస్తే ముగ్గులు వేసుకుంటారు, రంగుల పొడి వేసుకుంటారు, ఉగాదికి, సంక్రాంతికి. అలాంటి రంగు పొడి, అది నాలో వస్త్రాలు కూడా రంగు పెట్టేవాళ్ళు. ఆ రంగు పొడి అమ్ముకునేటువంటి లుదియాను దేవుడు ఏం చేశాడు? ఏర్పరచుకున్నాడు. చూడండి, దావీదు ఈయన టాలీవుడ్ డాక్టర్ కాదు, బాలీవుడ్ డాక్టర్ కాదు, ఒక రాజకీయ నాయకుడు కాదు, లేదా ఉన్నతమైన కళాశాలలో చదువుకున్నటువంటి వ్యక్తి కాదు. కానీ ఒక గొర్రెల కాపరి, కడసారి వాడు, అరణ్యంలో ఉన్నవాడు, కుటుంబానికి దూరంగా ఉన్నవాడు, అనారోగ్యానికి లేదా ఆరోగ్యానికి దూరంగా ఉన్నవాడు, స్నేహితులు దూరంగా ఉన్నవాడు,
పట్టణ ప్రాంతానికి దూరంగా ఉన్నవాడు, జంతువుల మధ్య సంచారం చేసేటువంటి వ్యక్తిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ప్రభు అంటున్నాడు, ఇతడు కోరుకున్నవాడు ఇతడే, నేను కోరుకున్నవాడిని ఇతడే నాకు కావాలా. ఇక్కడ దావీదు దేవుణ్ణి కోరుకున్నాడా, దేవుడు దావీదుని కోరుకున్నాడా? అమ్మా, దేవుడే దావీదును. అలా ఉండాలి మనం కూడా. దేవుడు చేయమనే పని మనం చేయాలా. మన పనిని దేవుణ్ణి చేయమని అడగవద్దు, కానీ మన కోరికలను మన ఇష్టాన్ని దేవుని మీద నెట్టవద్దు, కానీ దేవుని కోరికలు మనం నెరవేర్చాలా, దేవుని ఇష్టాన్ని మనం చేయాలా, దేవుడే మనం కోరుకునేటువంటి వారుగా మనం ఉండాలా. అలాంటి వారిని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇక్కడ దావీదులో ఎలాంటి క్వాలిఫికేషన్ లేనప్పుడు, ఎక్కడో దూరంగా ఉన్నప్పుడు దేవుడు ఆ వ్యక్తిని నీ జీవితంలో కూడా నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా నువ్వు దేవునికి కావాలా, దేవుడిని ఇష్టపడుతున్నాడు. యవనస్తుడా, యవనస్తురాలా, తమ్ముడు, చెల్లి, అన్న, అక్క, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా దేవునికి నీవు దేవుడు ఆయన పనిలో ఏం చూశాడు? మన నమ్మకత్వాన్ని చూచాడు. అందుకే సింహము ఎలుగుబంటి వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడంట అంటే తన ప్రాణాన్ని అడ్డు పెట్టాడు. అమ్మా, ఏం పెట్టాడు చెప్పండి? దావీదు తన ప్రాణమును, ఒక గొర్రెపిల్లే కదా, ఒక చిన్న గొర్రెపిల్లే కదా, దాన్ని వదిలేసి వెళ్ళిపోతులే అని ఆయన అనుకోలేదు. ఆయన మంచి కాపరి, ఆయన మంచి సేవకుడు. గొర్రెల మంద, ఒక సంఘం. ఏం చెప్పండమ్మా? అందుకే ప్రభు అన్నాడు, మీరు నా గొర్రెలు. ఏం చెప్పండి? మీరు నా గొర్రెలు. నా గొర్రెలు నా స్వరము, అవి నన్ను వెంబడి, అవి నా దొడ్డులోనికి వచ్చును, వెలుపలికి వెళ్ళి మేత మేయిచు లోపలికి వచ్చుచుండును. దావీదుకు దేవుడు అరణ్యములో ఒక సంఘం ఇస్తే, కొన్ని ఆత్మలు ఇస్తే, దావీదు తనకిచ్చిన ఆత్మలను కాపాడుతూ వచ్చాడు. ఒక ఆత్మ పోతే వెళ్ళిపోయిందిలే, పోనీలే, ఒక విశ్వాసి వెళ్ళిపోయాడు కదా, పోనీలే అని దావీదు అనుకోలేదు. దావీదు దానికి ఎదురుగా నిలబడ్డాడు, శత్రువుకు ఎదురుగా నిలబడ్డాడు, సింహమునకు ఎలుగుబంటికి ఎదురుగా నిలబడి తన ప్రాణాన్ని పెట్టుతూ ఆ గొర్రెలను తన చేతులు ఆ సింహము నోటిలో నుండి ఏం చేశాడంట? విడిపించాడు. అందుకే దేవుడు నమ్మకత్వాన్ని చూశాడు. నువ్వు నేను కూడా నమ్మకత్వంగా ఉంటే దేవుడు మనం వాడుకుంటాడు. మోషే దేవుని ఇల్లంతట్లో ఎలాగున్నా అంటమా? ఎలాగున్నా అండి? దేవుడు మోషే గురించి మాట్లాడాడు. మోషే భూమి మీద ఉన్న వాళ్ళు మిక్కిలి సాత్వికుడు. మోషే గురించి ప్రభు అన్నాడు, ఇతడు నా ఇల్లంతటిలో నమ్మకం. హీఈస్ ద ఫెయిత్ఫుల్ మ్యాన్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్. నీవు నేను కూడా ప్రభు ఇంట్లో, ప్రభు ఇచ్చిన దాంట్లో నమ్మకముగా ఉంటే దేవుడు నిన్ను కూడా కోరుకుంటాడు, దేవుడు నిన్ను కూడా చూస్తాడు, దేవుడు నిన్ను కూడా ఆయన వాడుకుంటాడు. ప్రభు అన్నాడు ఒక మాట, ప్రభువారు అన్నారు ఒక మాట శిలువ వేయబడక ముందు. యోహాను సువార్త 17వ అధ్యాయం చదవండి. యోహాను సువార్త, నేను ముందు ముగించినా మీకు వంట కావాలా? అమ్మా, నేను ముందు ముగించినా కానీ వంట కావాలి కదా. యోహాను సువార్త ముగించేస్తాను. యోహాను సువార్త చెప్పండి. ప్రభు ఏమన్నాడు? నీవు నాకు ఇచ్చిన పనిని, 17వ అధ్యాయం 4వ వచనం. యోహాను సువార్త చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను నేనేం చేశాను? మహిమపరిచాను. నాతో పాటు పలకండి పిల్లలందరూ, యవనస్తులందరూ పలకండి. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. దావీదు కూడా తండ్రి ఇచ్చిన పనిని నెరవేర్చాడు. తండ్రి ఇచ్చిన మందను కాపాడాడు. దాని ద్వారా తండ్రికి దావీదు ఏం తెచ్చాడమ్మా? మహిమ తెచ్చాడు. ఇక్కడ యేసుప్రభువారు కూడా అదే అంటున్నాడు, అయ్యా భూమి మీదకి నువ్వు ఏ పని నిమిత్తం పంపావో ఆ పనిని నేను నెరవేర్చి నీకేం తీసుకొచ్చాను? మహిమ తీసుకొచ్చాను. రెండవ మాటగా చూడండి, మూడవ మాటగా మొట్టమొదటిగా ఈయన కడసారి వాడు, రెండవదిగా ఈయన గొర్రెలు కాయవాడు, మూడవదిగా దేవుని అంతట్లో నమ్మకమైన వాడు, నాలుగవదిగా చూడండి మొదటి సమూయేలు 17వ అధ్యాయం 36వ వచనం మళ్ళీ చదవండి. 36 నీ దాసుడైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితిని,
బాగా గమనించండి, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తుడు వాటిలో ఒకదాని వలె అగును. చాలు అమ్మా, ఇక్కడ యుద్ధం జరుగుతూ ఉంది. అయితే ఈ యుద్ధంలో దావీదులు ఏం చూస్తున్నాం అంటే పౌరుషం చూస్తున్నాం. ఏం చెప్పండి? రోషం. దేవుని పని కొరకు, దేవుని కొరకు ఈయన రోషము గలవాడు. అందరూ పారిపోతూ ఉంటే, అందరూ భయపడతా ఉంటే ఈయన ఆ యొక్క ఫిలిస్తీన్ చూసి ఏం చేయాలమ్మా? అమ్మా ఏం చేయాలి చెప్పండి? ఏం భయపడాలా? జడియాలా? పారిపోవాలా? అయితే ఈయన రోషం గలవాడు. దేని కొరకు? ప్రభు కొరకు. ఈ యుద్ధం మేము గెలవాలా? ఏం చేయాలా? ఈ యుద్ధము మేము గెలవాలి. మాలో దేవుడు ఉన్నాడని రుజువు చేయాలా. ఇశ్రాయేల్లో దేవుడు ఉన్నాడని, యూదుల్లో దేవుడు ఉన్నాడని నేను నిరూపణ చేయాలి. ఈ మాట ఈ దినం మీరు రాసుకొని వెళ్ళండి అమ్మా. ఈ దినం ఈ మాట మీరు మీ ఇంటికి తీసుకెళ్ళండి. దేవా, నా గ్రామంలో, నా ఇంటిలో, నా ఊరిలో, నా కాలేజీలో, నేను పనిచేసే స్థలంలో నాలో ఇశ్రాయేలు దేవుడు ఉన్నాడని నేనేం చేయాలా? నిరూపణ చేయాలి. ఐ హ్యావ్ టు ప్రూఫ్ దట్ మై గాడ్ ఈస్ రియల్ గాడ్. నా దేవుడు నిజమైన దేవుడని, నా దేవుడు ఫిలిస్తీన చేతిలో నుండి, శత్రుల చేతిలో నుండి నన్ను తప్పించగలడని నేను రుజువు చేయాలా. శత్రువు నా మీదకి వచ్చినప్పుడు, నా కుటుంబం మీదకి వచ్చినప్పుడు, నా పిల్లల మీదకి వచ్చినప్పుడు, నా యొక్క లేకపోతే సతీమణి మీదకి వచ్చినప్పుడు, నా సంఘం మీదకి వచ్చినప్పుడు, నా ఆత్మల మీదకి వచ్చినప్పుడు, నా గొర్రెల మీదకి వచ్చినప్పుడు నాలో దేవుడు ఉన్నాడు. నేనేం చేయాలా? నిరూపణ. దావీదు అలాగ నిరూపణ చేశాడండి. ప్రభు పనులు అంత పౌరుషము. నువ్వు ప్రభు కొరకు పౌరుషం గలవానిగా ఉన్నావా? ప్రభు కొరకు పౌరుషం గలవానిగా ఉన్నావా? ఒక ఆయన అన్నాడు భూమి మీద బైబిల్లో, నేను దేవుని కొరకు మహారోషం గలవాడను. చెప్పండి ఎవరు ఆ మాట? నేను ఒక్కడనే అన్నాడు. ఇంకా ఆయన ఏలియా. ఎవరండి? ఏలియా. యెజబేలు ఏలియాని చంపాలనుకుంటే దేవుని దగ్గరికి వెళ్ళి, ఓ ప్రభువా, ఇదిగో ఈ యెజబేలు నీ ప్రవక్తను చంపుతా ఉంటే నీ కొరకు నేను ఒక్కనే మహారోషం గలవాడిని. ఎవరు చెప్పండి? చదవండి ఆ మాట. ఎక్కడనా చెప్పండి. ఏమిటి రాదన ఎక్కడ? 450 మంది. చదవండి మొదటి రాజులు అయ్యా, చదవండి మొదటి రాజులు. రండి ముగిచేద్దాం. మొదటి రాజులు 19వ అధ్యాయము 10వ వచనం చదవండి ఎవరైనా ఒకరు. అంతటా ఇశ్రాయేలు వారు, బాగా గమనించండి, నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠమును పడగొట్టి నీ ప్రవక్తలను హతము చేసిరి. సైన్యములకు అధిపతియగు దేవుని యెహోవా కొరకు మహారోషం గలవాడినై నేను ఒక్కడిని మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణము కూడా. అమ్మా, దేవుని కొరకు. పిల్లలారా వినండి, ఇక్కడ సిస్టర్స్ పలకండి, నా కొరకు ఈ మాట పలకండి. నేను దేవుని కొరకు మహా రోషం గలవాడనై ఉండగా నన్ను కూడా చంపజూస్తున్నారు. నువ్వు ప్రభు కొరకు రోషంగా నమ్మకంగా ఉంటే లోకం అలాగే చేస్తుంది నిన్ను కూడా. అమ్మా, ప్రభు కొరకు నమ్మకంగా ఉంటే, రోషం కలిగి ఉంటే, యథార్థంగా ఉంటే, భక్తిగా ఉంటే, విశ్వాసంతో ఉంటే నీ మీద నింద వేయాలను, నీ మీద అపరాధం మోపాలను, నిన్ను ఏ విధంగా చంపాలనో, హతమార్చాలనో, శిక్షించాలనో అపవాది ఎదురు చూస్తూ ఉంటుంది. అయినా పర్వాలేదు. యెజబేలు చేతికి ఏలియాను దేవుడు అప్పగించాడా? అప్పగించలేదే. దావీదును సౌలు చేతికి దేవుడు అప్పగించాడా? అప్పగించలేదే. అమ్మా, మొర్దెకైని హామాను చేతికి దేవుడు అప్పగించాడా? అప్పగించలేదే. ప్రభువు కొరకు మనము ఇక్కడ నుంచి ఈ మాట పట్టుకొని వెళ్దాం. నేను నా ప్రభుకు రోషం కలిగి జీవించాలి. నా ప్రభు నేను నిరూపణ. కర్మేలు పర్వతం మీద ఏలియా దేవుణ్ణి ఏం చేశాడు? అక్కడ నిరూపణ చేశాడు. నేను కూడా అలా నిరూపణ చేస్తాను. 4 మాటలు అయిపోయాయి. 5వ మాట చూడండి.
మొదటి సమూయేలు 13వ అధ్యాయం. మొదటి సమూయేలు 13వ అధ్యాయం. అమ్మా వినండి, వాక్యం వినండి. వారానికి ఒకసారి వచ్చేది. ఎన్ని రోజులు చెప్పండి అమ్మా? వారానికి ఒకసారి మీరు వచ్చేది. మేము మంగళవారం వెళ్ళే వాళ్ళము, గురువారం వెళ్ళే వాళ్ళము, శుక్రవారం రాత్రి ఆల్ నైట్ ప్రేయర్ వెళ్ళే వాళ్ళం, శనివారం మళ్ళీ ఉపవాస ప్రార్థన వెళ్ళే వాళ్ళం, ఆదివారం మళ్ళీ సువార్త ఉండేది, ఆదివారం రాత్రి మళ్ళీ కూడికలు ఉండేవి. వారానికి యూత్ మీటింగు వారానికి ఒకసారి వచ్చేది. 1 గంట వాక్యం వినండి. నిరుత్సాహంగా నిద్రమప్పులో ఒక అర్ధగంట ఆలస్యమైతే ఏం కాదు. వాక్యం కొరకు క్షమించండి. వాక్యం కొరకు ఏముండాలా చూస్తున్నాం. ఊరికి రాలేదమ్మా వాక్యం. రాత్రులు కన్నులు ఒత్తులు వేసుకొని మేలుకోవాలా? ఇద్దరం మేలుకుంటే వస్తుంది వాక్యం. ప్రభు దగ్గర కనిపెడితే వస్తుంది. మోషే ధర్మశాస్త్రం ఊరికి లేదండి. 40 దినాలు రాత్రింబగళ్ళు అన్నపానం లేక ఎవరి దగ్గర ఉన్నాడు? ఎక్కడున్నా అండి? అయ్యా ఎక్కడున్నాడు? దేవుని దగ్గర ఉన్నాడు. అన్నపానం లేదంట, నిద్ర లేదంట, ఆకలి దప్పులు అన్నీ మర్చిపోయి ప్రత్యేకంగా 40 దినాలు ఉండి ఇశ్రాయేలు ప్రజలకు ఏమిచ్చాడమ్మా? అయ్యా ఏమిచ్చాడు ఇశ్రాయేలు ప్రజలకు? ఒక భూమి మీదకి ఒక మాంసం ముద్ద, ఒక పిండం రావాలంటే తల్లి 9 మాసాలు మోయాలా, నొప్పులు భరించాలా, ప్రాణమును అడ్డు వేయాలా, రక్తం పోగొట్టుకోవాలా, ఆరోగ్యం పోగొట్టుకోవాలా. అలాగే వాక్యం ప్రకటించాలంటే ఊరికి రానే. కాబట్టి వినండి, 5వ మాట చూడండి. దావీదు ఎలాంటి వాడో. మొదటి సమూయేలు 13వ అధ్యాయం 14వ వచనం చదవండి. మొదటి సమూయేలు 13వ అధ్యాయం 14వ వచనం. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకరిని కనుగొని ఉన్నాడు. అపోస్తలుల కార్యం 13:22. దేవుడు ఎలాంటి వారిని చూస్తున్నాడు? దేవుడు ఎలాంటి వారిని కోరుకుంటున్నాడు? దేవునికి ఎలాంటి వారు కావాలా? నువ్వు నేను ఎలాంటి వారముగా ఉంటే దేవుడు మనను ఇష్టపడతాడు? ఒక దావీదులాగా ఉండగలవా? దావీదులాగా నమ్మకమైన వానిగా, కడసారి వానిగా ఉన్నావా? దావీదులాగా దేవుడు నీకు ఇచ్చిన పనిలో నమ్మకత్వం కనపరుస్తూ ఉంటే, రోషం గలవానిగా ఉంటే, పట్టుదల గలవానిగా ఉంటే దేవుడు నిన్ను వాడుకునేవాడుగా ఉన్నాడు. అపోస్తలుల కార్యం 13:22 చదవండి. తర్వాత అతను తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుని దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశంలోని నెరవేర్చని చెప్పి అతని గురించి ఏమిచ్చాడమ్మా? అయ్యా, గాడ్ హిమ్సెల్ఫ్ హ్యాస్ గివెన్ ద టెస్ట్ మనీ అబౌట్ ద డేవిడ్. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశంలన్నీ. అంటే దావీదు మనసు, దేవుని మనసు ఏమైందమ్మా? ఏక మనసు అయిపోయింది, ఏక హృదయం. నువ్వు నేను కూడా ఏక మనసు కలిగి ఉండాలి. ఏం చేయాలా? దావీదు హృదయము దేవుని హృదయంతో పెనవేసుకుంది. నువ్వు నేను కూడా అలాగ దేవునికి సమీపంగా ఉంటే, దగ్గరగా ఉంటే, దేవుడు నిన్నను కూడా అంటాడు, నా ఇష్టానుసారమైన వాడు, నా ఉద్దేశంలన్నీ నెరవేర్చినటువంటి వాడు. అందుకే దావీదును దేవుడు ఏర్పరచుకున్నాడు, కోరుకున్నాడు. కీర్తనలో ఒక మాట రాయబడింది, అతడు గొర్రెల దొడ్డిలో ఉండగా నేను అతన్ని పిలుచుకున్నాను, పాడి గొర్రె పిల్లలను పాలు మాన్పించుట మానివేసి నా ప్రజలను నడిపించడానికి నేను ఆయన ఏం చేస్తున్నాను? కోరుకున్నా. ఇది ఈ అనుభవంలో నీవు నేనుంటే దేవుని ఏర్పరచుకుంటాడు. ఆఖరిగా దావీదులో ఉండే మంచి గుణము, ఆయన తప్పు చేసినప్పుడల్లా ప్రభు దగ్గరకు వచ్చి క్షమాపణ అడుగుతాడు. అమ్మ ఏం చేసి చెప్పండి? ఈజ్ ద మ్యాన్ ఆఫ్ హానెస్ట్. యథార్థ హృదయం గలవాడు. తప్పు చేసినప్పుడు మనం ఏం చేయాలి? ప్రభు దగ్గరకు వచ్చి క్షమాపణ అడగాల. చదవండి ఆ మాట, ఒక మాట ముగింపులో చదవండి. దావీదు కీర్తన, బలలో యోగ్యంగా పాలు పొందేదానికి ఆఖరి అనుభవం. ఈ బలవర్తమానంలో ఆఖరి అనుభవాన్ని దావీదు యొక్క జీవితంలో ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు కీర్తన 51 2వ వచనం చదవండి. 2వ వచనం. నా దోషం పోవునట్లు నన్ను బావుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. ఆఖరిగా దావీదు జీవితంలో పాపము చేసినప్పుడు దావీదు తన పాపాన్ని కప్పుకొనక ఏం చేశాడమ్మా? దావీదు
తన పాపమును ఒప్పుకున్నాడు. ప్రభా నేనే ఆ పాపం చేశా, నేనే ఆ తప్పు చేశా, నేనే ఆ దోషం చేశాను, నన్ను క్షమించు క్షమించు. పిల్లరా, నీ జీవితంలో తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు, తప్పిపోయినప్పుడు, దేవుని దుఃఖపరిచినప్పుడు, అవిధేయుడవో అపవిత్రుడవో అయిపోయినప్పుడు నీ పాపము నీ హృదయంలోనే ఉందా, నీ జీవితంలోనే ఉందా? దాన్ని తీసివేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావా? దాన్ని తీసివేసుకొని కోరిక, వాంఛ, తృష్ణ నీకుందా? ఈ మధ్యాహ్న సమయమైన బలలో యోగ్యముగా పాలు పొందేదానికి దావీదులాగా నీవు నేను కూడా ప్రభు దగ్గర అడుగుదాం. ప్రభా నేను పలానా విషయంలో తప్పిపోయాను ప్రభా, నా దోషము క్షమించు, నా అపవిత్రతను నీ రక్తముతో కడుగు ప్రభా, నేను పాపం చేసిన వాడను, తప్పిపోయాను ప్రభా, అయోగ్యుని ప్రభా, అపరాధిని ప్రభా, ఈ శిక్షను నా నుండి దూరం చేయి ప్రభా అని అడిగితే ప్రభు మనను క్షమిస్తాడు. దేవుని వాక్యం రాయబడింది, ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొని ఆ బలలో ఏం చేయాలి? యోగ్యముగా రండి, మోకరించండి. క్షమాపణ గల మనస్సు గల వారిని దేవుడు వెతుకుతా ఉన్నాడు. పిల్లరా, మనం పరీక్షించుకుందాం. బలలో యోగ్యముగా పాలు పొందేదానికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని పడుతున్న నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయుడని చెప్పాను. ప్రేమగల తండ్రి, మీ శరీరమును మా కొరకై శిలువలో అర్పించారు, బలియాగముగా, అందును బట్టి స్తోత్రాలు. గొర్రె పిల్ల వలె వధించబడ్డారు. మీ శరీరమును తిని త్రాగడానికి మమ్మల్ని కూడా మీరు ఏర్పాటు చేసి, దావీదు అనుభవాన్ని మమ్మల్ని ఎవరు పట్టించుకున్నప్పుడు మేము కడసారి వారముగా దయల తండ్రి ఏ ప్రేమకు నోచుకొని వారముగా ఉన్నప్పుడు మమ్మల్ని కోరుకున్నారు ప్రభా. దావీదు వలె మమ్మల్ని ఏర్పరచుకున్నారు ప్రభా. దావీదు వలె మమ్మల్ని మీరు మీ పనిలో ఉంచుకున్నారు ప్రభా. నమ్మకమైన వారిగా మమ్మల్ని చేశారు ప్రభా. నీ హృదయానుసారముగా ఉండే కృపను అనుగ్రహించారు ప్రభా. మీ చిత్తము చేసే కృపను అనుగ్రహించారు. తప్పిపోయినప్పుడు, క్షమాపణ అడిగినప్పుడు క్షమించారు ప్రభా, మన్నించారు, సరిచేశారు. అందును బట్టి స్తోత్రాలు చెల్లిస్తారు. ఇవ్వబడిన ఈ శరీరాన్ని పరిశుద్ధపరచు, ఆశీర్వదించు. నేను మేము యోగ్యముగా పాలు పొందడానికి సిద్ధపరచుమని మా ప్రభును, సొంత రక్షకుడు యేసు ప్రభు వారి ఘనమైన నామమున విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఎవరైనా సిద్ధపడిన వారు దావీదు అనుభవంలో నీ అనుభవం కలిగి హృదయపూర్వకంగా తీర్మానించుకుంటే నీ కుడి హస్తాన్ని కనపడలాగిన తలకు పైభాగం ఉంచగలరు. బ్రదర్స్ మీకు పాత్రను అందించగలరు.
ప్రభువైన యేసుక్రీస్తు వారు తన అప్పగింప రాత్రి భోజనమైన పిమ్మట ఒక పాత్ర ఎత్తుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి, నా రక్తం వలన క్రొత్త నిబంధన నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయుడని చెప్పాను. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, మా కొరకు మీ శరీరం మాత్రమే కాదు కానీ కలవరి శిలలో సర్వమానవాళి పాప క్షమాపణ నిమిత్తమై పాపిని పరిశుద్ధపరచడానికి, నీతిమంతునిగా చేయడానికి కలవరి శిలువలో మీరు చిందించిన నిబంధన రక్తాన్ని బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తూ కనపరుస్తున్నాం. పరలోకపు తండ్రి, రక్తము చిందించబడిన పాప క్షమాపణ కలగనేదని మీ రక్తాన్ని దారాలు దారాలుగా చిందించారు. అందును బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ సంఘం మధ్యలో ఉంచబడిన ద్రాక్షారసం పరిశుద్ధపరచండి, ఆశీర్వదించండి, యోగ్యముగా సిద్ధపరచండి. యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి ఆరాధించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, రొట్టెలో యోగ్యంగా పాలు పొందిన వారు మీ కుడి హస్తాన్ని కనపడలాగున తలకు పైభాగంగా చూపిస్తే ద్రాక్షారసాన్ని మీకు అందిస్తాను. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బలము, నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయంబిచును, నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయంబిచును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము, పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బలము. ప్రార్థన. మీ ప్రార్థనా మనవులు తెలియజేయగలరు. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, మీ స్తోత్రాలు. ప్రభుదినమున మార్చి మాసం మొదటి ప్రభుదినం యెరూషలేములో, నూతన యెరూషలేములో కనబడి ఆత్మతో సత్యముతో దావీదు అనుభవంలో ఆరాధించి, దావీదు యొక్క అనుభవంలో పరమ దావీదైన యేసు ప్రభు వారి యొక్క శరీరం రక్తములో పాలు పొందే కృపను అనుగ్రహించేందుకు కొరకై వందనాలు. ప్రభువా, యోగ్యముగా ఎవరైతే పాలు పొందారో వారిని దీవించు, బలపరచు, మీ పని కొరకై వాడుకోండి. ఎవరైనా బహుశా తెలిసి తెలియక ఆచారముగా అలవాటుగా పాలు పొందింటే క్షమించండి, సరిచేయండి. మిగిలిన రొట్టె, ద్రాక్షారసము స్థానిక సంఘములోను సార్వత్రిక సంఘములో ఇంకా అనేక మంది రక్షించబడి మీ సంఘములో చేర్చబడాలని ఆ యొక్క చిహ్నాలు మాతో మాట్లాడుతున్నాయి. ప్రభా, భారముగా సువార్త చేయడానికి సిద్ధపరచు. నూతన యెరూషలేము ద్వారా తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ నలుమూల సంఘ పరిచయం వ్యాపింపడానికి కృప దయచేయండి. నూతన ఆత్మలు, నూతన కుటుంబాలు మీ ఇంటికి మీరు తీసుకురమ్మని ప్రార్థిస్తూ ఉన్నాం. దయలేదండి. ఈ విధముగా ప్రభా, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లల కొరకై వారముగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. దయదాన్ని అభి కొరకై ప్రార్థన చేస్తున్నాం, రోహిత్ కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇంకా ఎవరైతే మందిరంలో ప్రభా ఉన్నారో తెలిసి తెలియక ఇంకా దూర ప్రాంతాల విశ్వాసుల పిల్లలు అనేక మంది రాస్తూ ఉన్నారు. మరి ఓనర్ సుబ్బారావు గారి మనవడు కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగా రిక్కీ కొరకై ప్రార్థిస్తున్నాం, షేని కొరకై ప్రార్థన చేస్తున్నాం, కెజియా కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ప్రార్థన కోరిన ప్రతి ఒక్కరిని బలపరచు. మంచిగా రాసి విద్యార్థులు మంచి మార్కులతో పాస్ అయ్యి నీ నామానికి మహిమ తెచ్చేవారుగా
సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. దయదాన్ని అనారోగ్యం ఉన్న వారిని ముట్టండి. డేవిడ్ రాజన్న కంటి ఆపరేషన్ కొరకై ప్రార్థిస్తున్నాం. దేవా పరమజ్యోతిని ఆరోగ్యం మెరుగుపరచండి, చక్కటి ఆరోగ్యం దయచేయండి. మీ దాసురాలు మేరీ ఆంటీ ఆరోగ్యం మెరుగుపరిచి చక్కటి ఆరోగ్యం అనుగ్రహించండి. నాగురుపై ఆంటీ దర్శించు, బలపరచు, చక్కటి ఆరోగ్యం కంటి ఆపరేషన్ కొరకై మీరు సిద్ధపరచు. ఇంకా థైరాయిడ్, షుగర్, బీపీ, దేవా మోకాలు నొప్పులు, రకరకాల బలహీనతలతో ఎవరైతే ఉన్నారో బాధపడుతున్నారో వారందరినీ కూడా మీ రక్త ప్రోక్షణ ఉంచి స్వస్థపరిచి బాగు చేయండి. అదేవిధంగా రాజమణి ఆంటీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆంటీ ఆపరేషన్లో సహాయపడ్డారు. తిరిగి సంఘానికి మీరు తీసుకురండి. తిరిగి దేవా మరి సౌమ్య సిస్టర్ను తీసుకొని వచ్చారు. బలపరచు, దయదండి సమాధానం, ఐక్యత, సగటి ఆరోగ్యము, క్షేమము దయచే మా ప్రార్థన వారి పక్షమున నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దినం ఎఫ్సిబా డానియల్ బ్రదర్ రాలేకపోయారు. వారిని దర్శించి నడిపించు, బలపరచండి. ఈ విధంగా వచ్చిన వారందరినీ కూడా దీవించు. ఆలూరు నుంచి వచ్చిన వారిని, ఆరమండి నుంచి వచ్చిన వారిని, మునిపల్లి నుంచి వచ్చిన వారిని, కట్ట మీద నుంచి వచ్చిన వారు, నిడుబ్రోలు, పొన్నూరు, సుదీర్ఘ ప్రాంతాల నుండి వచ్చిన వారందరినీ కూడా పేరు పేరున మీరు ఆస్వాదించి దీవించమని ప్రార్థిస్తున్నాం. మీ దాసురాలు ఎఫ్సిబాను బలపరచు, గాయం ముట్టు ప్రభా, సంపూర్ణ ఆరోగ్యం దయచే. హ్యాపీ పవర్ బ్లెస్సింగ్ ముట్టండి, సంపూర్ణ ఆరోగ్యం దయచే. దేవా ఈ విధంగా వారిని జ్ఞాపకం చేసుకున్నారు. దావీదు కీర్తన 30, దావీదు కీర్తన 40 కుటుంబ పక్షముగా మీరు నెరవేర్చారు ప్రభా. మీరు మరణం వరకు నమ్మకముగా ఉండి మీ సేవ చేయడానికి మీ దీనదాసుని కుటుంబాన్ని బలపరిచి మీరు వాడుకోమని ప్రార్థన చేస్తూ శత్రువు ముట్టకుండా మీరు సహాయపడ్డారు. కుటుంబం చుట్టూ కంచె వేయండి, బలమైన సేవ చేయడానికి సిద్ధపరచు. బెంజమిన్ కూడా బలపరచమని, మీ పరిచయ కొరకై వాడుకోమని, దేవా ఈ విధంగా ఆర్థికమైన ఇబ్బందులు, అవసరాలు అన్నీ కూడా క్రీస్తున్నామని తొలగిపోనట్లు చేయమని, భవిష్యత్ దినాలు ఎంతో ఆశీర్వకరంగా దీవెనకరంగా చేయమని, వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించమని, వారు కూడికల కొరకై సిద్ధపరచు. మందిరంలో పరిచయం చేసిన వారిని దీవించు. సండే స్కూల్ కొరకు, టాయిలెట్స్ కొరకు, కాంపౌండ్ వాల్ కొరకు, పెయింటింగ్ కొరకు, వాక్యాలు రాసేదాని కొరకు, దేవా ఇంటర్నెట్ కొరకు, దేవా ఇన్వర్టర్ కొరకు ప్రార్థిస్తున్నాం. లివింగ్ క్వార్టర్స్ కొరకే ప్రార్థన చేస్తున్నాం. ప్రతి అవసరత క్రీస్తునందు మీరు తీర్చుమని ప్రార్థన చేస్తూ హెబ్రోన్లో సమాధానం, నెమ్మది, ఐక్యతను తీసుకురాము. ఎండ వాతావరణం తగ్గించి చల్లటి వాతావరణం దయచేయము. వంట పరిచర్య చేసిన సిస్టర్స్ను బలపరిచి దీవించి వారి బహుమానం, ఆశీర్వాదం వారికి దయచేయమని, మిగిలిన సమయాన్ని దీవెనకరంగా చేయమని, మా ప్రభును సొంత రక్షకుడు యేసు ప్రభు వారి ఘనమైన నామను స్తుతిస్తూ సైదులను కూడా నడిపించారు. దినమున ప్రభు రక్షించండి. మారు మనసు, పాప క్షమాపణ కూడా మీరు అనుగ్రహించమని యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి ఆరాధించి అది వినయముగా బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మన ఆంటీ గారు, రత్నకుమారి ఆంటీ గారు, మరి పరమజ్యోతి అన్న ఆపరేషన్ విషయంలో ప్రభు చేసిన సహాయాన్ని బట్టి దేవుడు తన దాసుని మరణను తప్పించి సర్జరీలో సహాయపడి క్షేమంగా ఉంచిన హేతువును బట్టి కుటుంబము మరి థ్యాంక్స్ గివింగ్తో, కృతజ్ఞతతో తీసుకొచ్చిన స్నాక్స్ కొరకు ప్రార్థిస్తాం. ప్రేమగల తండ్రి, మరి మీ దాసురాలు రత్నకుమారి ఆంటీ పరమజ్యోతి అంకులను బట్టి స్థుతిస్తూ ఉన్నాం. ఆపరేషన్లో సహాయపడ్డారు, మరణమును తప్పించారు. గుండె చెదిన వాడిని బాగు చేయవాడు నీవేని ప్రభా. దయతండ్రి దీర్ఘాయుష్యత తృప్తిపరచమని, ఆరోగ్యం దయచే, క్షేమం దయచేయమని, వారు తీసుకొచ్చిన స్నాక్స్ను పరిశుద్ధపరచు, కుటుంబాన్ని దీవించి ఆస్వాదించమని యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. కానుకలు అవగానే ఎవరైనా తీసుకుని, నువ్వు ఇంకెవరైనా ఇద్దరు, మేరీ ఉందా, వచ్చాయి, ఓపెన్ చేసి పంపించేయండి. ప్లేట్స్ ఉన్నాయా ఆంటీ? ఆంటీ ప్యాకింగ్ చేశారా? సరే ఓకే రైట్.
అందరం లేచిన వాడు పాట పాడుకుంటాం. ఆ సమయంలో తిరిగి జన్మించిన వారు మన యొక్క కానుకలను దేవునికి సమర్పించుకుంటాం. పాట సంఖ్య 533. 533 చిన్నవాటిలో, పెద్దవాటిలో 661. 533. ఐదు 533 చిన్నవాటిలో, పెద్దవాటిలో 661. రాకపోవచ్చు ఈ పాట, మాతో కలిసి పాడడానికి ట్రై చేయండి. పాపుల రక్షకుడు యేసు, గొప్ప దేవాతి దేవుడు యేసు, కృపతో కౌగలించినను యేసు, ఉపకారి నన్ను చేర్చే యేసు, సర్వములో నాకు సర్వమేసు, సర్వశక్తి గల యేసు. హల్లెలూయా, హల్లెలూయా.
కూర్చోండి. నాకు సర్వమేసు సర్వశక్తి గల యేసు హల్లెలూయా హల్లెలూయా. అందరికి అందిందా పలహారం? వారి కార్యక్రమాలు వింటాం. అంతకంటే ముందుగా గత వారం మరి దేవుని సేవకుడు మరి సేవకురాలు తర్వాత పిల్లలు రక్క హ్యాపీ బాల్ మరి బ్లెస్సి బండి మీద వస్తుంటే బ్రిడ్జి మీద జారి పడిపోయారు. ముందు ఒక వెళ్ళే బండిని ఢీకొట్టి అనుకోకుండా, అయినా కానీ దేవుడు ప్రాణాపాయ స్థితిలో ఉండి కాపాడాడు. దేవుడు సేవకుని కుటుంబాన్ని మరి శిక్షించదలుచుకోలేదు. ఆయన తన దూతల్ని కావలించి మరి పెద్ద అపాయం నుండి కాపాడాడు. అదే సమయంలో వెనక బస్సు వస్తుంది, అది కొంచెం దూరంలో ఉండటం వల్ల సరిపోయింది. అది దగ్గరగా ఉంటే చాలా పెద్ద ప్రమాదం జరిగేది. దేవుని యొక్క గొప్ప మరి వెలుగు ఆ టైంలో మరి అక్కకు కూడా కనపడి మరి దేవుని దూతలు వచ్చి అడ్డుపడి కాపాడి రక్షించినట్టు తనకు కూడా దేవుడు చూపించాడని చెప్పింది. మీ అందరి ప్రార్థనలకై వందనాలు. కొంచెం గాయపడ్డారు, గాయాలైనవి మోచేతులకి పిల్లలకి, అదేవిధంగా మరి సేవకురాలకు కూడా మరి కాలికి కొంచెం గాయమైంది బలంగా. దేవుని దగ్గర ఫ్రాక్చర్ అవ్వలేదు కానీ లోపల కండరాలు బాగా దెబ్బతిన్నాయి. దానివల్ల బ్లడ్ క్లాట్ అయిపోయి గడ్డ కట్టిపోయింది. అయితే వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళటం వల్ల మరి డాక్టర్ దాన్ని కొంచెం లోపలికి నీరు పంపించి ఇంజెక్షన్స్తో ఆ క్లాట్ అయిన బ్లడ్ అంతా తీసేశారు. దేవుని కొంచెం పర్వాలేదు, మరి తను నడుస్తుంది. పిల్లలకు కూడా కొంచెం గాయాలు ఉన్నాయి, ఇంకా పూర్తిగా నయం కాలేదు. వారి యొక్క స్వస్థత కొరకు మీ యొక్క కుటుంబ ప్రార్థనలో, వ్యక్తిగత ప్రార్థనలో, మరి సంఘ ప్రార్థనలో కూడా ప్రార్థించవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. ఇంకా అనేకుల రక్షణార్థమై వారు ఇక్కడ నూతన యెరూషలేము సంఘములో వాడబడటానికై దేవుడు వారిని ఇంకా అభిషేకించి విరిచి వాడుకొనిలాగున వారి యొక్క సేవ పరిచర్య కొరకు కూడా ప్రార్థన చేయండి. అదేవిధంగా మన మందిరంలో మరి డేవిడ్ రాజు అన్న కూడా ఉన్నాడు. తన కూడా కంటి ఆపరేషన్ కొరకై ప్రార్థించండి. షుగర్ మరి తగ్గట్లేదు, దాని నిమిత్తం మరి ఆపరేషన్ చేసుకోవడానికి వెనకాడాల్సి వస్తుంది. అదేవిధంగా తను మరి త్వరగా ఆ షుగర్ నుంచి నయమయ్యి మరి ఆపరేషన్ కోసం సిద్ధపడటానికి దేవుడు కృప చూపులాగున డేవిడ్ రాజు అన్న కొరకు కూడా భారంగా ప్రార్థన చేయండి. ఈ వారం ప్రభు చిత్తమైతే మరి నేను తిరుపతిలో ఒక హాస్పిటల్ చూశాను. దేవుని చిత్తమైతే మరి ఆ రిపోర్ట్స్ చూపించి వాళ్ళు షుగర్ ఉన్నా కూడా కొంచెం తగ్గించి ఆపరేషన్ చేస్తామని అన్నారు. ఆ విషయం మాట్లాడాలనుకున్నాను, దాని కొరకు కూడా ప్రార్థన చేయండి. అదేవిధంగా రాజేంద్ర అంకులు వృద్ధాప్యంలో ఉన్నారు. రాజింబాంటికి కూడా కాలు బాగాలేదు, మరి గత 4 వారాలుగా కంటి ఆపరేషన్ జరిగింది, బయటికి వెళ్ళొద్దని చెప్పారంట డాక్టరు. ఆంటీ యొక్క స్వస్థత కొరకు కూడా ప్రార్థన చేయండి. రాజేంద్ర అంకులు మరి గత 34 సంవత్సరాలుగా సైకిల్ దొక్కుంటూ మరి ఇంకా వస్తా ఉన్నాడు. దేవుడు ఎంత ఆసక్తి మందిరం మీద ఒకసారి మీరు అందరూ ఆలోచించుకోవాలి. యవనస్తులకి ఆయన చాలా ఉదాహరణ, గుర్తుపెట్టుకోండి. పిల్లలు ముఖ్యంగా మీరందరూ, మా చిన్నపిల్లలు, యవనస్తులు, యవనస్తురాండ్లు మీరందరూ గుర్తుపెట్టండి. అంకుల్ని మీరు ఎగ్జాంపుల్గా తీసుకోవాలి, ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. అర్థమవుతుందా? ఎంత వయసు తెలుసు ఆయనకి? 75 సంవత్సరాలు. ఇప్పటికి పేపర్ నుండి 10 కిలోమీటర్ల సైకిల్ దొక్కుంటూ వస్తాడు. మీకుందా? ఆ నుండి కట్ట మీద నుండి ఎక్కడికి నడిచి రావడానికి చచ్చిపోతున్నారు మీరు. అవునా? నాయనమ్మలు రావాలి తోడు, లేకపోతే గుర్తు తప్పుడే తిరుగుతారు అటు ఇటు కదా. స్కూల్కి ఎట్ట వెళ్తున్నారు? అభి తేజ మీరు నడిచి వెళ్తున్నారా, సైకిల్ వేసుకుని వెళ్తున్నారా? నడిచేనా? బ్రిడ్జి ఎక్కితే పట్టాలు దాటే పని లేదు, ఆడ మెట్లు ఎక్కితే ఆడ మెట్లు దిగొచ్చు. పెందలాడే వచ్చి కొంచెం సహాయం చేస్తే హ్యాపీ పాలు కూడా ఉంటాడు మీకు తోడుగా. పొద్దున్నే కొంచెం 9:30 రెడీ అయ్యి ఆంటీ ఇంటి దగ్గర ఉన్నాడు పంపించండి ఆంటీ, వాళ్ళకి ఆశీర్వాదం వచ్చింది. చదువులో కూడా దేవుడు దీవిస్తాడు. మీరు ఆసక్తి కలుగు చేయాలి, పెద్దలం మనమే, లేకపోతే చిన్నప్పుడు నేను కూడా మరి చూసి అందరినీ నేర్చుకునేవాడిని. ఈ మైక్ పెట్టడం, తర్వాత ఈ కీబోర్డ్ అయితే నేను నా అంతటా నేనే నేర్చుకున్నా, మా నాన్న చూసి. అట్లా అనుసరించి నేర్చుకోవటం. ఇప్పుడు పెద్దల ద్వారా పిల్లలు కూడా అనుసరించి నేర్చుకుంటారు, పెద్దలు చేస్తారు. ఇప్పుడు మనం ప్రార్థన చేసేది చూసి ఇంట్లో మన పిల్లలు ప్రార్థన చేస్తారు, మన వాక్యం చదువుకునే దాన్ని చూసి పిల్లలు కూడా వాక్యం చదువుకునేది. అంతా మన బట్టే ఉంటుంది. మన పిల్లలు ఎలా ఎదుగుతారు అనేది ఎవరిని బట్టి ఉంటుంది? మనల్ని బట్టే ఉంటుంది. వాళ్ళకి వచ్చి పంపించండి. యవనస్తులు ఉన్నారు, వాళ్ళు ఇప్పటికే చాలా తప్పిపోతున్నారు. దేవుని సన్నిధి వారికి దూరం చేయొద్దు. మీరే వాళ్ళ ఆసక్తి రేకొల్పి మందిరానికి పంపించండి. ఖచ్చితంగా 9:30 రేపు ఆదివారం రావాలి.
రోహిత్ వచ్చాడంట, నేను సాయంత్రం కొంచెం సాయం చేశాడంట. అట్లే మీరు కూడా సాయంత్రం కాకపోతే శనివారం సాయంత్రం, ఆదివారం పొద్దున 9 గంటల కన్నా వస్తే ఇక్కడ పట్ల వేయడానికి ఆయన చిన్న చిన్న పనులు ఉంటే చేసుకోవచ్చు. సరేనా? తప్పకుండా రండి. అంకుల్ని చూసి ఒకసారి మీరు బుద్ధి తెచ్చుకోవాలి. 75 సంవత్సరాలు 76 సంవత్సరాలు సైకిల్ వేసుకొని వస్తున్నాడు, వెళ్తాడు మళ్ళీ 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్ల రోజుకి. అప్పుడప్పుడు ఇంకా మధ్యలో వారంలో కూడా వస్తాడు, ఏదైనా పని ఉంటే మందులు కొనుక్కోవాలంటే పొలంలో. అది దేవుడు ఎంత శక్తి ఇచ్చాడు చూడండి. ఎందుకు? ఆ ఆసక్తిని బట్టి. దేవుడి మీద ఉన్న ఆసక్తి, ప్రార్థన, దేవుడి మీద ప్రతిదానికి ఆయన మీద ఆధారపడతాడు. దేవుడేనయ్యా నాకు, ఇంకెవరు లేరు అని అంటాడు. అది గుర్తుపెట్టుకోండి. మరి ముఖ్యంగా బాప్తీసం తీసుకొని వెనుకం చేస్తున్నావు. నేను పర్సనల్గా చెప్తానే ఉన్నాను, ఇక్కడ మైక్లో చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు పర్సనల్గా చెప్పినప్పుడు వింటే గుర్తుపెట్టుకో, బాప్తీసం తీసుకొని వెనకంచి వేయకూడదు. బుజ్జక్క నువ్వు చెప్పాలా మేరీకి, నువ్వు రాలేకపోతే పని ఆలస్యమైనా మేరీనైనా పెందలాడి పంపించాలి. అదవుతుందా? మిగతా చాలామంది కొంచెం కొన్ని వారాలు రాలేదు, ఇద్దరం వచ్చారు. బాప్తీసం కొరకు కూడా సిద్ధపడండి. కొంతమంది ఉన్నారు, నేను పేర్లు చెప్పను, ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఎంతో కాలంగా మందిరానికి వస్తున్నారు, మరి వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడాలి. సేవకుడు కూడా ఉన్నాడు, కావాలంటే మిమ్మల్ని హెచ్చరిస్తారు వాక్యం ద్వారా. సిద్ధపడండి, సమయం లేదు, చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే. మరి యవనస్తులను కూడా కుదిరితే సిద్ధపరచండి బాప్తీసం కొరకు. వారికి కొంచెం వాక్యం చెప్పి, మరి కొంతమంది ఉన్నారు మన మందిరంలో, వారిని కూడా సిద్ధపరచండి. మరి అదేవిధముగా సుశీలం ఆంటీ ఆలూరు మీ అందరికీ పరిచయమే. మరి ఆంటీకి కూడా పక్షవాతం వచ్చి మరి కొంచెం బెడ్ రిడన్లో ఉన్నారు, తను రెస్ట్ తీసుకుంటుంది. తనకు కూడా ప్రార్థించండి. సుబ్బారావు అంకులు కూడా వచ్చారు, వారం వస్తున్నారు. మనందరి ప్రార్థనలు వారు కోరుచున్నారు. సంఘ ప్రార్థన కూడా వచ్చి మరి మందిరంలో ఉన్న వారి కొరకు, సంఘ బిడ్డల కోసం, కుటుంబాల కోసం ప్రార్థన చేస్తే అంతా అందరి కుటుంబాలకి క్షేమంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. కానీ ఎవరు రాలేకపోతున్నారు. మరి దేవుని సేవకురాలు పిల్లలు వచ్చి కూర్చొని ప్రతి మంగళవారం సంఘ ప్రార్థన, గురువారం మరి బైబిల్ స్టడీ, శుక్రవారం సిస్టర్స్ మీటింగు, శనివారం ఉపవాస ప్రార్థన ఇవన్నీ జరిపిస్తున్నారు. ఒక్కళ్ళు కూడా కనపడలేదు. మార్తమ్మ ఆంటీ మాత్రం కొంచెం వెనకున్న ఆంటీ మైక్ పెట్టగానే ఆ శబ్దానికి వచ్చి కూర్చుంటుంది కాసేపు. కొంచెం మీరు కూడా ప్రయత్నం చేయండి. ఎవరైనా సరే బాప్తీసం తీసుకున్న వాళ్ళనే కాదు, తీసుకునే వాళ్ళు ఎవరైనా రావచ్చు. తద్వారా మీరు కూడా చాలా వాక్యం ద్వారా మాట్లాడబడతారు. దేవుడు మిమ్మల్ని కనికరిస్తాడు. మీకు ఏదైనా సమస్యలు ఉన్నా కూడా ప్రార్థనలో మొరపెట్టుకుంటే, సంఘముగా కూడి ఇక్కడ చేరినప్పుడు సమస్యల నుండి దేవుడు పరిష్కారం ఇస్తాడు. గుర్తుపెట్టుకోండి. మంగళవారం సంఘ ప్రార్థన కలిగి ఉంటాం 7 గంటలకి. తిరిగి గురువారం మరి బైబిల్ స్టడీ, బైబిల్ పఠనం కార్యక్రమం కలిగి ఉంటాం మందిరంలో 7 గంటలకి రాత్రి. తిరిగి శుక్రవారం దేవుని చిత్తమైతే సహోదరుల కూడిక, అది ఉదయమా సాయంత్రం అనేది మీకు తెలియజేస్తాము. తర్వాత శనివారం ఉదయం 11 గంటలకి ఉపవాస కూడిక కొరకై మళ్ళీ మందిరంలో కూడుకుంటాం. తిరిగి వచ్చే ఆదివారం 10 గంటలకు ఆరాధన కొరకై మందిరంలో కూడా. ఎండలు కొంచెం పెరుగుతున్నాయి, ఇప్పుడు నుంచి అలవాటు చేసుకోవడం మొదలు పెడితే రేపు సమ్మర్ కల్లా మీరు 9:30 కల్లా రావడానికి అయింది. మీరు కొంచెం ఎర్లీగా వస్తే నేను కావాలంటే ఒక పాక వేస్తాను. ఆరాధన వర్తమానం జరిగేటప్పుడే వంట కార్యక్రమం ముగించుకునేలాగా వచ్చే ఆదివారం నుంచి పెట్టుకుందాం. ఎందుకంటే బల్ల వర్తమానం మిస్ అయిపోతున్నారు వంట చేసేవాళ్ళు. ముఖ్యంగా వినాల్సింది బల్ల వర్తమానమే. ఆరాధన వర్తమానం కూడా వినొచ్చు, మీరు ఆ కిటికీలో ఉండి ఈ శబ్దం బయటకు వస్తుంది కాబట్టి ఏదైనా అరేంజ్మెంట్ చేస్తాను వంట చేసే వాళ్ళకి ఇటువైపు. ఆరాధన వర్తమానం ఆరాధన అయిపోయేలోపు వంట కార్యక్రమం ముగించుకొని వచ్చి బల్ల వర్తమానానికి ఇక్కడ కూర్చుంటే బాగుంటుంది. గుర్తుపెట్టుకోండి. వీటన్నిటి విషయమే ప్రార్థన చేయండి. దేవుని చిత్తమైతే సండే స్కూల్ గురించి, అదేవిధంగా ఈ బాత్రూమ్స్ పని మధ్యలో ఆగిపోయింది, తిరిగి దాన్ని ప్రారంభించి ముగించాలా. మరి కొన్ని చోట్ల నేను రిక్వెస్ట్ చేస్తున్నాను దేవుని బిడ్డల దగ్గర, వారితో కూడా ప్రభు మాట్లాడి ఏదైనా సహాయం చేయ నిమిత్తము ప్రార్థనలో ఉంచండి. ప్రార్థన చేసుకుందాం. ఆఖరి ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఈ స్తోత్రాలు ప్రభు. ఈ మాసం అంతటి కొరకై మీ పాదాల దగ్గరికి వస్తున్నాం. 2025వ సంవత్సరంలో మిగిలి ఉన్న ఈ 10 మాసములు దేవా మీ రాజ్య వ్యాప్తి కొరకై సిద్ధపరచబడ్డానికి సంఘానికి, కుటుంబానికి వ్యక్తిగతంగా సహాయపడండి. ప్రభుదిన విత్తబడిన వాక్యము నీరుగట్టి ఫలింపచేయండి. దేవ ఆత్మతో సత్యముతో ఆరాధించి యోగ్యముగా శరీరం రక్తంలో పాలు పొందిన వారిని బలపరచు. మీ దాసురాలను, పిల్లలను మరణం నుండి, అపాయం నుండి, కీడు నుండి, శత్రు నుండి, ఆపద నుండి, అవమానం నుండి, హేళన నుండి, నింద నుండి కాపాడారు, లేవనెత్తారు, బ్రతికించారు. దేవా జీవంతో ఉంచారు. దేవా జీవితాంతం మీ పాద పద్మం చెంత చేరి నమ్మకమైన సేవ దావీదు వలె చేయడానికి నా కుటుంబాన్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. దయదండి విధంగా సంఘము ప్రార్థిస్తూ వచ్చారు. వందనాలు. బెంజమిన్ కూడా ఆ విషయంలో, పిల్ల విషయంలో, మీ దాసురాల విషయం ఎంతో బాధ్యత కలిగి దయల తండ్రి తన ప్రేమను పంచుకుంటూ వచ్చి ఆదరించడంతో ప్రయాసపడ్డాడు. దీవించు, పరిచయలో వాడుకోండి.
తిరిగి నాగూరు బేంటి ఆపరేషన్ కొరకై సిద్ధపరచండి. డేవిడ్ రాజన్ ఆపరేషన్ కొరకై సిద్ధపరచు. పరమజ్యోతంగా సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. ఇక్కడ వృద్ధులు అనేక మంది ఉన్నారు, వారిని కూడా బలపరచు. మందిరానికి తీసుకురావని కానుకలు 10వ భాగాలు ప్రతిష్టార్పణ బట్టి మీకు వందనాలు దేవా. నమ్మకమైన వానికి మెండైన దీవెనలు ఇస్తానన్నారు దేవా, అట్లు మీరు సిద్ధపరచు. దయలేదండి మీ దాసుడు అహరోను అంకులు దేవాని రాజ్యంలో ఉన్నారు. విడిచిపెట్టబడి ఈ పరిచర్య మీ రాకడ వరకు మా మరణం వరకు నమ్మకంగా కొనసాగడానికి సిద్ధపరచు. ఆత్మ సంబంధం భౌతికమైన ప్రతి అక్కర తీర్చుమని వచ్చే ప్రభుదినం నిశ్చితమైతే 10 గంటలకు ఆరాధన కలిగి ఉండడానికి సంపూర్ణ ద్వారాలు తీయమని యవనస్తులు, పిల్లలు, వృద్ధులు, పెద్దలు, మధ్య వయసు గల వారందరినీ కూడా బలపరచుమని దేవ. ఆరాధన ముగించిన వెంటనే ప్రేమ విందు కొరకై సిద్ధపరచు. క్షేమంగా వారి గృహాలకు వారిని మీరు తీసుకెళ్ళమని ఆశీర్వాదము దీవెనతో ఇక్కడ నుండి తీసుకెళ్ళమని వారి యొక్క తొట్లో పిండి బుడ్లను దీవించు. చేతుల కషాయుధాన్ని కూడా దీవించుమని యేసు ప్రభు నామమున విశ్వాసముతో స్తుతించి ప్రార్థించి ఆరాధించి అది వినయముగా బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన రక్షకుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సహవాసము, అన్యోన్యమైన సహవాసము, ఆరోగ్యము, క్షేమం, భద్రత మనకును సర్వాధిక సంఘ పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు దేవుని మహిమ రాకడ వరకు సదాకాలము తోడుగా ఉండునుగాక. ఆమేన్. రాజనీకే స్తుతి స్తోత్రములు, గీతములు, మంగళధ్వనులు. రాజనీకే స్తుతి స్తోత్రములు, గీతములు, మంగళధ్వనులు. శుభము 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 నిత్యము. హల్లెలూయా. ఆమేన్ ఆమేన్. శుభము 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 నిత్యము. హల్లెలూయా. ఆమేన్ ఆమేన్. స్తుతింతుము నిన్ను మా తండ్రి, సత్యముతో ఆత్మతోనే పొడు. స్తోత్రింతుము నిన్ను మా తండ్రి, సత్యముతో ఆత్మతోనే పొడు. మీ అందరికి ప్రైజ్ ద లార్డ్. అందరికి భోజనం సిద్ధపరచబడింది. భోజనం చేసుకొని వెళ్ళండి వచ్చిన వాళ్ళందరూ. మా పట్టలు తీసేయండి రా, పట్టలు తీసి భోజనానికి వేయండి.